అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు సందులైనటువంటి 2 సందుల గురించి తెలుసుకోబోతున్నాం. మొదటగా త్రిక సంధి, తర్వాత ఆమ్రేడిస్ సంధి. ఈ 2 సందుల గురించి క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఉంచండి. నేను ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. తెలుగు సందులు. సందులు 2 రకాలని చెప్పుకున్నాము. సంస్కృత సందులు, తెలుగు సందులు. సంస్కృత సందుల్లో కొన్ని సందులు వస్తాయి, అలాగే తెలుగు సందుల్లో కొన్ని వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ 2 సందులు కూడా తెలుగు సందులకి సంబంధించినటువంటిది. ఇక్కడ అసలు సంధి అంటే ఏమి? సంధి అంటే ఏమంటే వ్యాకరణ పరిభాషలో 2 స్వరాలు కలయికను సంధి అంటారు. స్వరం అంటే అచ్చు అన్నమాట. 2 అచ్చుల కలయికనే సంధి అంటారు. అలా కాకుండా సూత్ర ప్రకారం చెప్పుకోవాలనుకుంటే పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడమే సంధి అని చిన్నయ్య సూరి చెప్పారు. వ్యాకరణ గ్రంథకర్త చిన్నయ్య సూరి ఆయన ఏం చెప్పారంటే పూర్వ పరస్వరాలకు, స్వరం అంటే అచ్చు అని చెప్పుకున్నాం. ముందున్నటువంటి పూర్వస్వరం అంటే ముందున్న అచ్చుకి, పరస్వరం అంటే తర్వాత, అంటే ప్లస్ ఉంటుంది మధ్యలో. ముందున్నటువంటి అచ్చుకి తర్వాత ఉన్న అచ్చుకి ఏకాదేశం కావడమే. ఏక ఆదేశం అంటే ఉన్నటువంటి అక్షరాన్ని నశింపచేసి దాని స్థానంలో మరొక అక్షరం రావడమే ఏకాదేశం అని మనం మునుపటి వీడియోలంతా కూడా చెప్పిండాము. అలా కావడమే సంధి అని చిన్నయ్య సూరి చెప్పారనమాట. కాబట్టి ఇప్పుడు మనము త్రిక సంధి గురించి మొదటగా తెలుసుకోబోతున్నాం. త్రిక సంధికి 3 సూత్రాలు ఉన్నాయి. 3 సూత్రాల ప్రకారమే మనం ఆ సంధిని కుదర్చగలుగుతాం అన్నమాట. ఆ సంధి అనేది ఏర్పడుతుంది. 3 సూత్రాలు ఉన్నాయి దీనికి, చూద్దాము. మొదటి సూత్రం ఏమరా అంటే ఆ ఈ ఏ అనే సర్వనామాలు త్రికం అనబడతాయి. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఆ ఈ ఏలు త్రికములు అనబడుతుంది అని చెప్పచ్చు. త్రికం అంటే 3 అక్షరాలు ఉండేటటువంటిది. ఏ అక్షరాలు అంటే ఆ ఈ ఏ అన్ని దీర్ఘాక్షులే ఉన్నాయి ఇక్కడ. ఆ ఈ ఏలు త్రికములు అనబడతాయి. ఇవన్నీ కూడా సర్వనామాలు అన్నమాట. 2వ సూత్రం ఆ త్రికము మీది అసంయుక్త హల్లుకు దిత్వం బహుళంగా వస్తుంది. దిత్వం అంటే ఏమంటే ఒక హల్లుకి అదే ఒత్తు రావడం దిత్వం, ఒక హల్లుకి వేరొక ఒత్తు రావడం సంయుక్తం. అలా ఇక్కడ త్రికము మీది, ఈ ఆయిఏలు త్రికాలన్నమాట. దానిపైన అసంయుక్త హల్లుకు, అసంయుక్త హల్లు అంటే ఏమంటే సంయుక్తం కాని అక్షరం అన్నమాట. సంయుక్తం కాని అక్షరం. సంయుక్తం అంటే ఏం చెప్పుకున్నాం? ఒక హల్లుకి వేరే ఒత్తు రావడం సంయుక్తం అని చెప్పుకున్నాం. సంయుక్తం కాని అక్షరం అంటే అసలు ఒత్తే లేనటువంటి అక్షరం, దాన్ని అసంయుక్త హల్లు అంటాం. ఎటువంటి ఒత్తు లేనటువంటి హల్లుని మనం అసంయుక్త హల్లు అంటాం. త్రికము మీది అసంయుక్త హల్లుకి అంటే ఎలాంటి ఒత్తు లేనటువంటి హల్లుకి దిత్వం బహుళంగా వస్తుంది. 2వ సూత్రం ప్రకారం దిత్వం అనేది బహుళంగా వస్తుంది, అంటే దాని యొక్క ఒత్తు వస్తుంది అని. ఇక 3వ సూత్రం చూద్దాం. దిరుక్తమైన హల్లు అంటే దిత్వం వచ్చేసింది, దాన్ని దిరుక్తం అని కూడా అంటాం అనమాట. దిరుక్తమైనటువంటి హల్లు పరమైనప్పుడు అంటే వచ్చినప్పుడు ఆశ్చికమైన దీర్ఘానికి హ్రస్వం వస్తుంది, అంటే ఆ ముందున్నటువంటి దీర్ఘము హ్రస్వంగా మారుతుంది. ఇప్పుడు మనం ఉదాహరణలతో వివరించుకుందాం. ఈ సూత్రం ప్రకారమే ఒక 2 పదాలు తీసుకొని ఈ సూత్ర ప్రకారము తెలుసుకుందాం ఆ ఉదాహరణల్ని. ఇక్కడ ఆ ఈ ఏ ఏమేమి చెప్పుకున్నాము? ఆ ఈ ఏ ఈ 3 అక్షరాలతో 3 అక్షరాలకి ఉదాహరణలు ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. మొదటగా ఆ అనేటటువంటి అచ్చుతో ఎలా వస్తుంది 3 సూత్రాలు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ అక్కడ లేదా అచ్చోట ఇలా పదాలు రాసుకోవచ్చు అన్నమాట. అక్కడ అచ్చోట. మనకు ఆ లేదు కదా అనే డౌట్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ అక్కడ అనేటటువంటి పదాన్ని, అచ్చోట అనే పదాన్ని విడదీసినామంటే ఆ
ప్లస్ కడ అక్కడ. ఆ వచ్చిందా ఇక్కడ? ఆ అనేది వచ్చిందా మన అదేవిధంగా అచ్చోటలో చూడండి ఆ ప్లస్ వచ్చింది కదా. ఇది మొదటి సూత్రం. ఆ ఈ ఏలు త్రికములు అనబడును. సరిపోతుంది. రెండో సూత్ర ప్రకారము త్రికము మీది ఏముంది? కా ఉంది. త్రికము పైన ఏముంది? కా ఉంది. త్రికము మీది అసంయుక్త హల్లుకి మనం ముందుగానే చెప్పుకున్నాం. రెండో సూత్ర ప్రకారము అసంయుక్త హల్లు అంటే ఎలాంటి ఒత్తు లేనటువంటి హల్లు. త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు సమాధానానికి వచ్చేటప్పటికి ఏం మారుతుందంటే దాని యొక్క ద్విత్వము అంటే దాని యొక్క ఒత్తు బహుళంగా వస్తుంది. బహుళంగా వచ్చి చేరుతుంది అనమాట దాని యొక్క ఒత్తు. ఓకేనా? ఇక్కడ అసంయుక్త హల్లుకి ద్విత్వం బహుళంగా వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఆ ప్లస్ చోట ఉంది కదా, ఈ చో అనేటటువంటిది అసంయుక్త హల్లు. అసంయుక్త హల్లుకి ఇక్కడ వచ్చేటప్పటికి ఏమొచ్చి చేరుతుంది? చో దాని యొక్క ఒత్తు వచ్చేస్తుంది, ద్విత్వం వచ్చేస్తుంది. రెండో సూత్ర ప్రకారము త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది. ఇక మూడో సూత్ర ప్రకారము ఇది ఉంది, ద్విత్వం బహుళంగా వచ్చేసింది. మూడో సూత్రం ఏం చెప్తాందంటే దిరుక్తమైనటువంటి అంటే దిత్వమైన అన్న దిరుక్తమైన అన్న ఒకటే. దిరుక్తమైనటువంటి హల్లు పరమైంది. ఇక్కడ దిరుక్తమైన హల్లు వచ్చేసింది. ఇక్కడ ఆ హల్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆశ్చికం పైన అంటే దానికి ముందున్నటువంటి అసంయుక్త హల్లు అంటే ఎలాంటి ఒత్తులు లేనటువంటి హల్లు అని చెప్పుకున్నాం. అదేవిధంగా దిత్వం అంటే కూడా దిరుక్తమన్నా దిత్వమన్నా ఒకటే. ఇక్కడ మూడో సూత్ర ప్రకారము దిరుక్తమైనటువంటి హల్లు పరమైనప్పుడు, ఈ రెండు దిరుక్తమైన హల్లులు పరమైనప్పుడు ఇక్కడికి ఆశ్చికంబైన దీర్ఘము హ్రస్వం అవుతుంది. ఇక్కడేమో ఒత్తొచ్చేరింది, దిత్వం అయిపోయింది. ఈ దిత్వం చేరినప్పుడు ఇక్కడ ఆశ్చికం అంటే ఏమంటే అచ్చ తెలుగు అక్షరం అనమాట. ఆశ్చికం అంటే ఇక్కడ దిరుక్తమైనటువంటి హల్లు పరమైనప్పుడు ఆశ్చికంబైన అంటే అచ్చ తెలుగు అక్షరమైనటువంటి ఈ ఆ అనేది ఏమిగా మారుతుంది? ఇక్కడికి వచ్చేటప్పటికంటే హ్రస్వంగా మారుతుంది. ఆశ్చికంబైన దీర్ఘానికి ఆశ్చికంబైనటువంటి ఈ దీర్ఘానికి హ్రస్వం ఏర్పడుతుంది. అది ఇక్కడ దిత్వమన్నా దిరుక్తమన్నా ఒక్కటే. ఆశ్చికం అంటే అచ్చ తెలుగు అక్షరం. ఇది అర్థమైందంటే మీకు త్రిక సంధి అనేది అవలీలగా గుర్తించుకోవచ్చు మీరు. ఇది ఆతో వచ్చేటటువంటి ఉదాహరణలు. ఇప్పుడు మనం ఈకి ఏకి కూడా ఉదాహరణల్ని తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈతో ఇక్కాలము రాసుకున్నాం. ఇక్కాలము విడదీసినామంటే ఈ ప్లస్ కాలము. ఇక్కడ కూడా చూడండి అదే విధంగా మొదటి సూత్రమేమో ఆ ఈ ఏలు త్రికములు అనబడును వచ్చింది. రెండవ సూత్రం త్రికము మీది అసంయుక్త హల్లు. అసంయుక్త హల్లు అంటే ఇది ఒత్తు లేనటువంటి హల్లు. ఇక్కడికి వచ్చేటప్పటికి త్రికము మీది అసంయుక్త హల్లు ద్విత్వం. అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంబుగానగు. ఇక్కడికి వచ్చేలకు దాని ద్విత్వం బహుళంగా వచ్చేసింది. మూడవ సూత్రం దిరుక్తమైన హల్లు పరమైనప్పుడు, ఇక్కడ అంటే ద్విత్వమైనటువంటి హల్లు పరమైంది. దిరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆశ్చికంబైన దానికి ముందున్నటువంటి ఆశ్చికంబైనటువంటి ఈ దీర్ఘానికి హ్రస్వం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ దీర్ఘం ఈ ఉంది, ఇది హ్రస్వంగా మారుతుంది. ఆశ్చికంబైనటువంటి దీర్ఘానికి హ్రస్వం ఏర్పడుతుంది. ఇది సూత్రం. ఇప్పుడు మనం ఏతో తెలుసుకుందాం. ఎవ్వాడు ఆ ఈ ఏలు త్రికములు అనమన్ను. ఇక్కడ ఉండవు మనకు ప్రశ్నలో ఆ ఈ ఏలు ఉండవు, విడదీసినప్పుడే వస్తాయి. అంతేగాని ఏ ప్లస్ వాడు ఇది రాంగ్ అన్నమాట. ఏ ప్లస్ వాడు ఇలా విడదీశారంటే ఇది రాంగు, ఇది రైటు. ఎలా విడదీయాలంటే ఎవ్వాడు అంటే ఏ ప్లస్ వాడు. ఇక్కడ కూడా ఏ అనేది మనకు త్రికము, వా అనేది త్రికము మీది అసంయుక్త హల్లు. రెండవ సూత్రం అసంయుక్త హల్లుకి ఇక్కడొచ్చి ద్విత్వం బహుళంగా వస్తుంది. ఇక మూడవ సూత్రం దిరుక్తమైనటువంటి హల్లు పరమైనప్పుడు
ఆశ్చికంబైన ముందున్నటువంటి ఆశ్చికంబైనటువంటి ఏంగా మారుతుందంటే అనేటటువంటి దీర్ఘము ఇక్కడ ఏంగా మారుతుంది, హ్రస్వంగా మారిపోతుంది, హ్రస్వాచ్చుగా మారిపోతుంది. ఇది 3 సూత్రాలు. ఏలకి వచ్చేటటువంటి పదాలు ఇవి. కాబట్టి ఈ సూత్రం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 3 సూత్రాల ప్రకారం మనకు ఇక్కడ సంధి జరుగుతుంది. ఈ 3 సూత్రాలు కానీ మీరు నేర్చుకున్నారంటే ఈ త్రిక సంధిని చాలా అవలీలగా మనము గుర్తించవచ్చు. మీకు ఒక గుడ్డి గుర్తు చెప్తాను. ఇందులో ఇక్కడ ఏలు త్రికములు అనబడును. ఆ విడదీయడంలోనే మీకు ఈ 3 పదాలు వచ్చినాయంటే ఆ తర్వాత ప్లస్సు, ఈ తర్వాత ప్లస్సు, తర్వాత ప్లస్సు వచ్చిందంటేనే మీకు అర్థమైపోతుంది త్రిక సంధి అని. ఈ సూత్రం ప్రకారము చేసుకున్నారంటే చాలా సులభంగా గుర్తించుకోవచ్చు. ఏలు త్రికములనబడును. త్రికము మీది అసంయుక్త హల్లునకు దిత్వం బహుళంబుగానగు దిరుక్తమైనటువంటి హల్లు పరమైనప్పుడు ఆశ్చికంబైన ముందున్నటువంటి ఆశ్చికంబైనటువంటి దీర్ఘానికి ఏమొస్తుందంటే హ్రస్వం వస్తుంది. చాలా సులభము. ఈ సూత్రాలు అర్థం చేసుకున్నారంటే, అర్థం చేసుకోకపోతే కొంచెం కష్టం అనిపిస్తుంది. మీరు అర్థం చేసుకొని ఒక 4 పదాలు చేసి చూసినారంటే మీకు చక్కగా ఈ సూత్రం అనేది వస్తుంది. త్రిక సంధి చాలా ఈజీ అనిపిస్తుంది. అప్పుడు ఇంకా మనము ఆమ్రేడి సంధి గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆమ్రేడిత సంధి, ఆమ్రేడితం అంటే వచ్చిన పదం మరలా రావడం, దాన్నే ఆమ్రేడితం అంటాం, ఇంకేం లేదు. ఇక్కడ సూత్రం వచ్చేసి అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది. ఇక్కడ ఆమ్రేడితం ఒక పదాన్ని 2 సార్లు ఉచ్చరిస్తే రెండోసారి ఉచ్చరింపబడిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఏదైనా ఒక పదాన్ని 2 సార్లు పలికినప్పుడు రెండోసారి పలికేటటువంటి ఆ పదాన్ని మనము ఆమ్రేడితం అంటాం. ఉదాహరణకి ఔరౌరా విడదీసామంటే ఔరా ప్లస్ ఔరా. ఇక్కడ మొదటి పదం ఔరా ఉంది, ప్లస్ తర్వాత కూడా ఔరా ఉంది. ఆ ప్లస్ తర్వాత ఉన్నటువంటి ఆ పదాన్ని మనము ఆమ్రేడితం అంటాం. ఏమేమి, ఏమి ప్లస్ ఏమి, ఆహాహా, ఆహా ప్లస్ ఆహా, ఎట్లెట్లు, ఎట్లు ప్లస్ ఎట్లు, ఇలా పదాలని మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు 2 ఉదాహరణలు తెలుసుకుందాం ఆమ్రేడి సంధికి. ఆహాహా, ఆహా ప్లస్ ఆహా విడదీసామంటే ఆహా ప్లస్ ఆహా. హాలో ఆ ఉంది, ఆకి ఏం పరమవుతుంది, ఆహా పరం. ఈ అచ్చుకి ఆమ్రేడితం పరమవుతుంది. సూత్రమే అది. ఏం సూత్రం అంటే అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగా నగు, ఇది సూత్రం. కాబట్టి ఇక్కడ అచ్చునకి ఏం పరమవుతుంది, ఆమ్రేడితం పరమవుతుంది, సంధి ఏర్పడింది. అదేవిధంగా అరెరే, అరే ప్లస్ అరే, రేలో ఏముంది, రే. ఇక్కడ అచ్చునికి ఏం పరమవుతుంది, ఆమ్రేడితమే పరమవుతుంది. దీన్ని ఆమ్రేడితం అంటాం. ఇది ఆమ్రేడితం. ఆమ్రేడితం రెండోసారి వచ్చేదంతా కూడా ఆమ్రేడితం. ఇక్కడ అచ్చునకి ఆమ్రేడితం పరమవుతుంది కాబట్టి సంధి ఏర్పడింది. అరే రే అనేది. ఔరౌరా, ఔరా రా ఆ, అచ్చునకి ఆమ్రేడితం పరమవుతుంది. ఇక్కడ ఈ ఉదాహరణలంతా కూడా, ఈ ఉదాహరణల్లో మనకి పూర్వపదం అనగా మొదటి పదం వచ్చేసి, మొదటి పదం చివర ఏమేమి వచ్చిందంటే ఆ, ఆ ఇలాంటి అచ్చులన్నీ కూడా వచ్చినాయి, అచ్చులున్నాయి. ఈ అచ్చులకు ఆమ్రేడితం పరమైనప్పుడు ఇక్కడ ఏమైందంటే సంధి అనేది ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో సంధి వికల్పంగా కూడా జరిగే అవకాశం ఉందన్నమాట ఆమ్రేడి సంధుల్లో. అవి ఏమిరంటే, ఇప్పుడు ఏమి ప్లస్ ఏమి తీసుకున్నాం అనుకో, ఏమి ప్లస్ ఏమి తీసుకుంటే ఇది సంధి జరిగింది అంటే ఏమేమి, ఏమేమి జరిగితే సంధి జరిగినట్లు. సంధి వైకల్పికం అంటే ఏమి ఏమి, ఏమి ఏమి ఇలా కూడా జరగచ్చు. ఇలా జరిగినప్పుడు ఇది వైకల్పికం, ఇది సంధి జరిగినట్లు అని చెప్పాలి. అలా ఈ ఆమ్రేడిత సంధిలో వచ్చి కొన్ని సందర్భాల్లో సంధి వైకల్పికం కూడా జరిగే అవకాశాలు ఉంటుందన్నమాట. సంధి రాని రూపం కూడా మరొకటి కనబడతాయి అన్నమాట ఆమ్రేడి సంధిలో. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.